ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాంగ్ సమాజాన్ని మొదటి కేటగిరీలో ఉంచడం ద్వారా తాము నష్టపోవాల్సి వస్తుందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు బాలాజీ అన్నారు. వర్గీకరణలో తమను మొదటి కేటగిరీలో నుంచి రెండవ కేటగిరీకి మార్చాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ మాంగ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఎన్నో ఏండ్ల ఉద్యమాన్ని గుర్తించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కేటగిరీలుగా వర్గీకరణ చేయడం ఆహ్వానిస్తున్నామని అన్నారు. అయితే ఏబీసీబీలుగా చేయకుండా 1, 2, 3, 4లుగా వర్గీకరణ చేశారని, ఇందులో మాంగ్ సమాజం కేటగిరీని సక్రమంగా చేయలేదని అన్నారు. ఏబిసిడి అనే విషయం కాక 1, 2, 3గా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ దానికి అమలు చేయడం జరిగింది. ఆ అమలు చేస్తున్న ప్రక్రియ భాగంగా ఇక్కడ మాంగ్ కులస్తులకు కొంచెం నష్టం జరిగింది. నష్టం ఎట్లా జరిగిందంటే, ముఖ్యంగా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇందులో భాగంగానే మేము 1 గ్రూప్లో ఉన్నప్పుడు ఇక్కడ నష్టం ఎందుకు జరుగుతున్నామంటే, ముఖ్యంగా మేము పాత్రికా విలేకరులకు ముఖ్యంగా చెప్తున్న ఏమి విషయం అంటే విజ్ఞప్తి చేస్తూ, కంబాల అనే కులస్తులు గతంలో వర్గీకరణ జరిగినప్పుడు 4 ప్రొఫెసర్లు వాళ్ళ కులం ఎంత ఉన్నది, ఒక 1000 కులం ఉంది. 1000 కులం ఉన్నప్పుడు వాళ్ళు 100 ఉద్యోగస్తులు పొందితే 4 ఒక ప్రొఫెసర్లు ఉంటే, ఇప్పుడు మిగతా కులాల్లో ఉండబడే కులాలు అక్కడ బేడబుడుగంజంగారి ఇతర కులాలు 15 కులాలల్లా పంబాలను మన్నె కుల పనులు వెంటనే ఇందులో భాగంగానే మేము మాంగ్ కులస్తులు ఏదైతే ఉన్నాం కదా, కులవృత్తిగా పరంగా చూస్తే మాదిగా మాంగ్ కులవృత్తి ఎట్లా ఉన్నదంటే, చెప్పులు కుట్టేటోళ్ళు, డప్పు కొట్టేటోళ్ళు, ఈ